తిరుపతిలో తొక్కిసలాట నేపథ్యంలో టీటీడీ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణప్ప ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. అనుదీప్, తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి అత్యవసరంగా సమావేశమవుతోంది. తిరుమల అన్నమయ్య భవనంలో మరికొద్ది సేపట్లో ఈ సమావేశం ప్రారంభం కానుంది. ప్రధానంగా సమావేశంలో అత్యంత కీలకమైన అంశాలపై చర్చ జరగనుంది. అదేవిధంగా మరికొన్ని అంశాలపై తీర్మానాలు కూడా చేసేందుకు అవకాశం ఉంది. మనం ఒకసారి చూడొచ్చు, తిరుమలలో ఉన్నాం, అన్నమయ్య భవనం సమీపంలో ఉన్నాం. మరికొద్ది సేపట్లో ఈ సమావేశం ప్రారంభం కానుంది. సమావేశంలో అత్యంతమైన ప్రధానమైన అంశాలు ఏంటి అంటే, వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి సర్వదర్శన టోకెన్లు జారీ చేసే అంశంలో తిరుపతిలో చోటు చేసుకున్న తొక్కిసలాటలో అస్వస్థతకు గురైన వారు కావచ్చు, లేకపోతే ప్రాణాలు కోల్పోయారు. 5 భక్తులు ప్రాణాలు కోల్పోగా దాదాపు 48 మంది అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందారు. ఈ తొక్కిసలాట సమయంలో చోటు చేసుకున్న ఇబ్బందుల ద్వారా ప్రాణాలు కోల్పోయిన భక్తులకు పరిహారం ఇప్పటికే టీటీడీ ప్రభుత్వం ప్రకటించింది. ప్రాణాలు కోల్పోయిన భక్తులకు 6గురికి 25 లక్షల రూపాయల చొప్పున, అదేవిధంగా అస్వస్థతకు గురయ్యి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న భక్తులకు, తీవ్రంగా గాయపడిన భక్తులకు ఇద్దరికి 5 లక్షల చొప్పున, మరో 32 మందికి 2 లక్షల రూపాయల చొప్పున పరిహారం ప్రకటించిన నేపథ్యంలో ఆ పరిహారం చెల్లింపు అంశంపై మరికొద్దిసేపట్లో ప్రారంభం కానున్న సమావేశంలో తీర్మానం చేరున్నారు. అదేవిధంగా పలు కీలక అంశాలు ఈ సమావేశంలో చర్చకు రానున్నాయి. అంత అత్యవసరంగా సమావేశం ఎందుకు కావాల్సి వచ్చింది, ఈ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు అన్న విషయాలు తెలిసేందుకు మన దగ్గర ధర్మకర్తల మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి ఉన్నారు. వారిని మనం తెలుసుకుందాం. ఇంత అత్యవసరంగా ఇటీవలనే కొద్ది రోజుల క్రితమే సమావేశం జరిగింది, మళ్ళీ ఈరోజు సమావేశం ఎందుకు అత్యవసరంగా అవుతున్నారంటారు? మొన్న జరిగినటువంటి దురదృష్టకర సంఘటన తిరుమల తిరుపతి దేవస్థానాల చరిత్రలో ఒక చీకటి రోజుగా మిగిలిపోతుంది. ఆ రోజు దాదాపు 6 మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. దానికి ముఖ్యంగా ముందుగా తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యుడిగా భక్తులు, ఆ కుటుంబ సభ్యులు మమ్మల్ని క్షమించాలని చెప్పి వారిని నేను వేడుకుంటూ కోరుకుంటూ, ఇది జరిగినటువంటి సంఘటనలో బాధ్యులపై ఇప్పటికే చర్యలు తీసుకోవడం జరిగింది. ఇంకా లోతుగా ఇంకా ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఎక్కడెక్కడ ల్యాబ్స్ జరిగింది, అసలు దీన్ని ఆ 9 సెంటర్లు ఐడెంటిఫై చేసినప్పుడు అక్కడ తగు జాగ్రత్తలు తీసుకున్నారా లేదా అని చెప్పి ఈరోజు మేము ఒక సమీక్ష నిర్ణయం బోర్డులో అందరూ కలిసి వివరణ తీసుకోబోతున్నాం. వివరాలు నివేదిక వచ్చిన తర్వాత ఇంకా అధికారుల మీద చర్యలు తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అంటే ఈ పరిహారానికి సంబంధించి ఏమైనా తీర్మానం చేసేందుకు అవకాశం ఉంది? ఖచ్చితంగా ఇప్పటికే ముఖ్యమంత్రి గారు మరణించిన కుటుంబాలకి 25 లక్షల రూపాయలు, అలాగే సీరియస్ ఇంజురీస్కి 5 లక్షల రూపాయలు, ఇంజురీస్కి ఉన్నటువంటి వ్యక్తులకి 2 లక్షలు చెల్లించమని చెప్పి, ఇమీడియట్గా చెల్లించమని చెప్పి దాన్ని రాటిఫై చేసుకోమని చెప్పారు. అది ఆల్రెడీ ప్రాసెస్ అవుతుంది. అది బోర్డు సభ్యులు స్వయంగా వారికి అందించాలని చెప్పి మేము నిర్ణయం తీసుకున్నాం. దాని మీద ఈరోజు ఇప్పుడు బోర్డులో మేము చర్చించి, ప్లస్ డబ్బులతో కానీ ఉద్యోగాలతో కానీ ఆ పోయిన ప్రాణాన్ని మేము తిరిగేయలేము. జరిగినట్టు దురదృష్ట సంఘటన భవిష్యత్తులో జరగకుండా ఉండాలంటే ఏ విధంగా నిర్ణయం తీసుకోవాలో దాని మీద సుదీర్ఘ చర్చ ఇప్పుడు జరగబోతోంది. సో ఇది పరిస్థితి. మరికొద్దిసేపట్లో ప్రారంభం కానున్న ఈ సమావేశంలో ఇటీవల మరణించిన భక్తులకు పరిహారం చెల్లించే అంశమే కాకుండా అత్యంత కీలకమైన అంశం ఏంటంటే, ఇప్పటి వరకు వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి సర్వదర్శన టోకెన్లు 10, 11, 12 తారీఖు 3 రోజులకు సంబంధించి 1,20,000 టికెట్లు జారీ చేశారు. 19వ తారీఖు వరకు ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో 19వ తారీఖు వరకు, అంటే 13వ తారీఖు నుంచి 19వ తారీఖు వరకు మిగిలిన 7 రోజులకు టికెట్ల జారీ అంశంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఈ సమావేశంలో ఎలాంటి అంశాలు చర్చకు రానున్నాయి సార్? ఇప్పుడు నిన్న జరిగిన విషయాన్ని చాలా ఇబ్బందికరమైన విషయం, అంటే ఇది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో నిన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారితో కూడా వెళ్ళి కూడా అన్ని ప్లేసెస్ అన్ని కూడా చూసి వచ్చాం. సో పవన్ కళ్యాణ్ గారు చాలా బాధపడ్డారు. అంటే ఈ రకంగా జరుగుతుందని తను ఎప్పుడూ ఊహించలేదు. అండ్ ఆయన కూడా అన్నారు, ఏం ప్లాన్స్ చేశారు, ఎట్లా దీన్ని కోఆర్డినేషన్ చేశారు, దీని ముందు మీరు ఏమైనా మాస్టర్ ప్లాన్ చేశారా, లేదంటే బోర్డు మెంబర్తో అందరూ కూర్చొని ఒక ప్లాన్తో ముందుకెళ్ళారా, లేదంటే జస్ట్ దీని ముందు ఉన్న పాలనలాగా అట్లాగే మీరు కంటిన్యూ అయిపోయారని కూడా అడిగారు. అది ఆ క్వశ్చన్కి మా దగ్గర ఆన్సర్ లేదు. ఎందుకంటే మేము బోర్డు మెంబర్లో మాకు ఫస్ట్ మీటింగ్లో కూడా మాకు అంత ఇన్ఫర్మేషన్ దీని గురించి లేదు కాబట్టి, సో దీని గురించి చాలా సీరియస్గా డిప్యూటీ సీఎం గారు మాకు కూడా జనసేనగా నన్ను బోర్డు మెంబర్గా మీరు కూడా నన్ను మాట్లాడమని చెప్పారు. సో ఈ ఇష్యూ మీద ఇవాళ సిన్సియర్గా డిస్కస్ చేసి, ఇది కాకుండా ఇంకా ఫర్దర్గా కూడా ఈ క్యూ లైన్స్ అనేది చాలా జాగ్రత్తగాను, మనకి తిరుపతి చుట్టూ చాలా ప్లేస్ ఉంది, ఇంత ఇరుగ్గా ఎందుకు ఒక పార్కులో డిసైడ్ చేయాలి? అంటే బస్సులు ఇవన్నీ అక్కడ దిగుతాయంటే వీళ్ళందరూ అక్కడే వెళ్ళిపోవాలా?
వాళ్ళకు సిస్టమ్ ఉండాలి. తమిళనాడు నుంచి వచ్చిన వాళ్ళు కర్ణాటక వీళ్ళందరికీ అంతా సపరేట్గా డివైడ్ చేయాలి. ఆ ప్లాన్స్ అని ముందే మీరు ఏమైనా రిలీజ్ చేశారా లేదా? సో ఈ ప్లానింగ్ చాలా అంటే ప్రాపర్గా లేదనేది ఉంది. సో నేను కూడా దీని ముందు నుంచి మీకు తెలుసు ఫస్ట్ మీటింగ్లో కూడా నేను క్యూ కాంప్లెక్స్ లాగా మన క్యూ లైన్స్ వీళ్ళన్నీ కూడా డిసైడ్ చేయాలన్నాను. సో ఈసారి కూడా నాకు ఇప్పుడు కూడా చెప్తున్నాను, నాకు ఇచ్చే దర్శనాలు కూడా నేను వచ్చిన సేవదానికి తప్ప నాకు ఈ దర్శనాల మీద అయితే ఇంట్రెస్ట్ లేదు. సో మీరు నా కోటాలో కూడా చూస్తే ఏవి ఉండవు కూడా. సో అందుకోసం నేను అది చేయాలి. ఇది సామాన్య భక్తులు కూడా మనం వీఐపీలాగానే ట్రీట్ చేయాలి. వాళ్ళకి ఏ రకంగా ప్లాన్ చేయాలి, ఈ టెక్నాలజీలను కాకుండా ప్రాపర్గా మనం ప్లాన్ చేసుకుంటూ పాతకాలంలో ఏ సిస్టమ్ ఉందో అదే సిస్టంలో మనం ముందుకెళ్తే, అండ్ దీని ముందు 2014-16లో కొంచెం ప్రాపర్గా ఉన్నింది అన్నారు. ఆ ప్రాపర్గా సిస్టమ్ వెళ్ళాలంట. ఎందుకంటే లాస్ట్ టైం ఉన్న సిస్టమ్నే వీళ్ళు అట్లా ఫాలో అవుతున్నారని కొంత న్యూస్ ఉంది. అదంతా కూడా కొంచెం బయటకు వచ్చి ఈసారి మీటింగ్లో జేయూ ఈవో గారు కొంచెం రెస్పాన్సిబిలిటీ తీసుకొని వాళ్ళందరూ డిస్కషన్ చేస్తే మేము దానికి 100% సహకరిస్తాం. సో మా జనసేనతో బోర్డు మెంబర్ కూడా వీళ్ళందరూ కూడా మేము కూడా డిసిషన్ స్ట్రాంగ్గా ఉండి ఇక ఇబ్బందులు రాకుండా ఫర్దర్గా మాకు ప్రతిదీ కూడా క్లారిటీగా ప్లాన్స్ అని చెప్తుంటే మేము దాని ప్రకారం మేము ముందుకు వెళ్తామండి. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి మనం చూడొచ్చు. అంటే నిన్న జరిగిన సంఘటనపై భక్తులను పరామర్శించేందుకు వచ్చిన సమయంలో పవన్ కళ్యాణ్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఈయన ఇందాక మాట్లాడింది ఆనంద సాయి మన టీటీడీ బోర్డు సభ్యులు, వారికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు జరగనున్న సమావేశంలో తిరుపతిలో 9 కేంద్రాల్లో 9 ప్రాంతాల్లో 91 కేంద్రాలలో సర్వదర్శన టోకెన్లు జారీ చేసే అంశం గతంలో ధర్మకర్తల మండలి సమావేశంలో చర్చ జరిగిందా, ధర్మకర్తల మండలి దృష్టికి వచ్చిందా, లేక అధికారులు తీసుకున్నారు, అధికారులు తీసుకున్నప్పుడు అందుకు తగిన రీతిలో ఏర్పాట్లు చేశారా? ఈ అంశాలన్నింటినీ కూలంకషంగా ఇప్పుడు జరుగుతున్న సమావేశంలో చర్చించుతున్నారు. అదేవిధంగా 13వ తారీఖు నుంచి 19వ తారీఖు వరకు 7 రోజుల పాటు సర్వదర్శన టోకెన్లు జారీ చేసే అంశంపై కూడా ఈరోజు జరుగుతున్న సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. ఇది ఇక్కడున్న తాజా పరిస్థితి. కెమెరామెన్ శేఖర్తో వి నారాయణప్ప, ఈటీవీ న్యూస్ తిరుమల నుంచి.